హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇట్స్ యువర్ వైజాగ్ అమ్మాయి. ఇప్పుడు వచ్చిన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసేయండి. సో ఈ రోజు వీడియో ఏంటంటే, నేను మీషోలో ఆర్డర్ చేసుకున్నాను. కంప్రెసర్ షీట్ మాస్క్ అయితే ఆర్డర్ చేసుకున్నాను. అది నేను ఫస్ట్ టైం అయితే ఆర్డర్ చేసుకున్నాను. ఎలా ఉంటుందో ఏటో అని నేనైతే అనుకున్నాను. అంటే నేను ఏదైనా టెస్ట్ చేయాలి అని అనుకుంటే ఫస్ట్ మీషోలో అయితే చూస్తాను. అది బాగా పనికొచ్చింది ఫేస్ కి ఓకే అన్నట్టుగా అయితే సో ఎక్కువ రేంజ్ లోకి అయితే వెళ్ళాలనుకుంటాను నేనైతే. సో ప్యాకేజింగ్ వరకు వస్తే మీషోలోని నాకు జస్ట్ సింపుల్ గా అయితే వచ్చింది. ఇలాంటి జస్ట్ సింపుల్ కవర్ లోనే వచ్చింది. మీకు కూడా యూజ్ అవుతుందని నేను ఈ వీడియో అయితే చూపిస్తున్నాను. అండ్ ఈ కంప్రెసర్ షీట్ మాస్క్ అనేది ఎలాగా దేనికి యూజ్ చేయాలి, ఎలా యూజ్ చేయాలో ఏటో అని నేను ఈ షార్ట్ అండ్ స్వీట్ వీడియోలో అయితే చూపించేస్తాను, చెప్తాను కూడా. కాస్ట్ వచ్చేసరికి 120 రూపీస్. కానీ నాకు ఇందులో 52 ఉన్నాయి షీట్స్, 52 ఫేస్ షీట్స్ అయితే ఉన్నాయి. నాకైతే చాలా వర్తబుల్ అనే అనిపించింది. ఇంకా కూడా చెప్తాను, ఎందుకంటే చాలా మటుకు చూసే నేను 100 కి ఒక 30 షీట్స్ అలా వచ్చేవి. బట్ నాకు ఇందులో 120 రూపీస్ మాత్రమే 55 వచ్చాయి. నేను రాగానే లెక్కలు కూడా వేసేసుకున్నాను ఎన్ని వచ్చాయో ఏటో అనేది. సో క్లారిటీగా అయితే మీకు చూపిస్తున్నాను. అంటే మీరు ఇప్పుడు ఈ వీడియోలో లెక్కలేసేస్తారని ఏం కాదు, 30 కన్నా ఎక్కువ ఉంటే మీకు తెలిసిపోతుంది కదా, అందుకే మీకు అయితే నేను చూపిస్తున్నాను. సో ఇది మనకి ఇలా టాబ్లెట్ లో అయితే ఉంటది. నాకు ఇక్కడ ఎస్ సింబల్ టాబ్లెట్ అయితే వచ్చింది. నా వీడియోలో ఇలా అయితే కనిపించట్లేదు. ఎస్ సింబల్ లాగా అయితే వచ్చింది. దీని చుట్టూ ఇలాగ ప్లాస్టిక్ కవర్ అయితే వేశారు. యాక్చువల్లీ ఇది హై టైప్ వరకు వస్తే చాక్లెట్ టైప్ లో అయితే ఇస్తారు. మనకి ఇక్కడ అయితే ప్లాస్టిక్ దాంట్లో అయితే వేశారు. ప్లాస్టిక్ దాంట్లోనే. ఇది డిఐవై. ఏ ఏ ఫేస్ మాస్క్ అయినా పర్వాలేదు, మీ ఇష్టం. బీట్రూట్, నీమ్, క్యారెట్, రైస్ వాటర్ ఏదైనా వేసుకోవచ్చు. ఇది మీరు డిప్ చేసుకొని ఇంకా అది పొంగినంత వరకు ఉంచి ఇంకా ఫేస్ షీట్ లా పెట్టేసుకోవడమే. అండ్ ఇది టీనేజర్స్ వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది. అఫ్ కోర్స్ మనం ఎన్నో అయితే ట్రై చేస్తాం, అంటే లైక్ మాయిశ్చరైజర్, సన్ స్క్రీన్, సీరమ్స్ లాంటివి ఎన్ని ట్రై చేసినా మన సొంతంగా మనం చేసుకుంటేనే కదా మనకంటూ ఫేస్ లోని న్యాచురల్ కూడా యూజ్ చేస్తామని అనిపిస్తుంది. అంతే, ఎంతసేపు కూడా కెమికల్సే కాకుండా ఇలా న్యాచురల్ కూడా యూజ్ చేయాలనిపిస్తుంది కదా. సో అందులోని ఎన్ని యూజ్ చేసిన ప్యాక్స్ లాంటివి పెడతాము. అందులోని ఇలా షీట్ ఒకటి, ఫేస్ షీట్ అనేది అందరికి కూడా బాగా యూజ్ అవుతుంది. మెయిన్లీ టీనేజర్స్ వాళ్ళకైతే బాగా యూజ్ అవుతుంది. వేపాకు, నీమ్ దాంట్లోని అది రసంలా మరుగు పెట్టుకొని అందులోని ఈ షీట్ అనేది వేసేసుకోండి. ఎక్కువగా పింపుల్స్ లాంటి వాళ్ళకైతే బాగా యూజ్ అవుతుంది. అండ్ వైట్నింగ్ కావాలి అన్న వాళ్ళకి బీట్రూట్ అయినా మీరు యూజ్ చేసుకోవచ్చు. సో ఇవన్నీ కూడా నాకు ఒక 2 months వరకు అయితే వచ్చేస్తాయి. మోస్ట్లీ 50+ అంటే 2 months వరకు అయితే వస్తాయి. 2 months అని నేను చెప్పలేదు, 1.5 month వరకు అయితే వస్తుంది. డైలీ యూజ్ చేయొచ్చు, బట్ నేనైతే వీక్లీ వన్స్ అని అనుకుంటున్నాను, ఆర్ వీక్లీ ట్వైస్. లేదంటే ఫేస్ అంతా ఫుల్ ట్యాన్ అయిపోతుంది అనే టైంలో అయినా నేను యూజ్ చేసేస్తాను. కానీ మోస్ట్లీ అయితే వీక్లీ ట్వైస్ ఆర్ వన్స్ మాత్రమే. అలా పర్టికులర్ గా నేను క్యాలిక్యులేట్ చేసుకుంటే నాకు 2 months ఆర్ 1.5 month వరకు అయితే వచ్చేస్తుంది. చాలా యూస్ఫుల్ ప్రొడక్ట్. అందుకే నేను ఈ వీడియో పెట్టి, లాంగ్ వీడియో పెట్టి అయితే మీకు చూపిస్తున్నాను. లేదంటే షార్ట్ అయినా నేను మీకు చెప్పేవచ్చు. ఇప్పుడు నేను ఫేస్ షీట్ మాస్క్ ఎలా వేసుకోవాలో అనేది మీకైతే చూపిస్తాను. ఇప్పటి వరకు దేనికని యూజెస్ అయితే చెప్పాను, ఎలా వేసుకోవాలని చూపిస్తాను. మీ ఇష్టం, ఏదైనా డిఐవై. మీకు న్యాచురల్ వే కదా ఎవరైనా యూజ్ చేయాలని అనుకుంటారు మోస్ట్లీ. సో న్యాచురల్ వి యూజ్ చేస్తారు కదా, దాన్ని ఏమంటారు డిఐవై మీకు నచ్చిన దాంట్లో అయినా వేసుకొని ఫేస్ షీట్ కి అయితే వేసుకోవచ్చు. ప్రెసెంట్ నేనైతే ఇప్పుడు రైస్ వాటర్ లో అయితే వేసుకుంటున్నాను. మోస్ట్లీ నేను ఎక్కువగా ఫేస్ కి రైస్ వాటర్ అయితే యూజ్ చేయను, బట్ ఇంకా యూజ్ చేయాలని అనుకుంటున్నాను. రైస్ వాటర్ అనేది నేను 100 days ఛాలెంజ్ కూడా పెట్టాలనుకున్నాను. అన్ని నేను కూడా చెప్తాను. రైస్ వాటర్ వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఫేస్ చాలా మంచిది, హెయిర్ కూడా మంచిది, ఫేస్ కూడా మంచిది. బట్ నేనైతే ఫేస్ కి 100 days ఛాలెంజ్ అయితే పెట్టాలనుకుంటున్నాను. అంతా ఏమో మన చేతులు ఏమైనా ఉంటాయో. సో ఇప్పుడు నేనైతే ప్రెసెంట్ న్యాచురల్ తీసుకున్నాను. ఇందులో కూడా బియ్యం ఒక 10-15 minutes వరకు ఎలా నానబెట్టి ఉంచుకున్నాను. మీకు క్లారిటీగా ఇప్పుడే మీ ముందైతే నేను చూపిస్తున్నాను. జస్ట్ నానబెట్టి అయితే నేను ఎంచుకున్నాను నీళ్ళు. ఇందులోనే నేనైతే ఫేస్ మాస్క్ అయితే వేసేస్తున్నాను. సో ఫస్ట్లీ దీని మీద ఉన్న షీట్ అయితే నేను తీస్తున్నాను. దీని మీద చిన్న ప్లాస్టిక్ కవర్ అయితే వేశారు.
చిన్న ప్లాస్టిక్ కవర్ అయితే వేస్తారు. సో నేను అదైతే తీస్తాను. ఇప్పుడు నేనైతే మీ ముందు ఎలాగైతే వేసేస్తున్నానో మీకు చూపించాలని కొద్దిగా కింద దించుతున్నాను. ఇది ఎలా పొంగుతుందో మీరే చూడండి. నాకు బాగా నచ్చుతుంది పొంగిన దాంట్లో. చూసారా పైకి ఎలా వచ్చిందో? ఇలా అయితే వచ్చింది. నేను ఇంకా డిప్ అయితే చేసుకుంటున్నాను దీన్ని. అడ్జస్టబుల్ గా కూడా ఉంటది. అండ్ చబ్బీగా ఉన్న ఫేస్ వాళ్ళు కూడా కరెక్ట్ గా సరిపోయినంతలాగే ఉన్నది. జస్ట్ అలా పొంగిన తర్వాత ఇలా ఓపెన్ చేసుకొని పెట్టేసుకోవడమే. మనకి అడ్జస్టబుల్ కూడా ఉంది ఇక్కడ. ఫేస్ షీట్స్ లాంటిది మంచిది. మన ఫేస్ లో ఉన్న ఏ డస్ట్ అయినా సరే లాగేస్తుంది ఈ షీట్స్ మూలంగా. వీక్లీ ఒకసారైనా పెట్టుకోవాలి ఇది మాత్రం. చూసారా మనకి తక్కువ ప్రైస్ కి వచ్చినా సరే మంచిగానే ఉంటుంది, మంచిగానే పనికి వస్తుంది. బాగుంది కదా, నాకైతే చాలా బాగా నచ్చింది. సో ఇది పెట్టుకొని ఒక 10 to 15 మినిట్స్ వరకు అయితే ఉంచాలి అలాగా. నేను ఈ జేడ్ రోలర్తో ఇలా నేనైతే రోల్ చేసుకుంటున్నాను. ఇలా రోల్ చేసుకోవడం కూడా చాలా మంచిదే. అంటే దీనికైతే ఇలా చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు. బట్ నేనైతే చేసుకుంటాను అంతే. బాగా రోల్ అవుతుంది కదా అని. సో ఇప్పుడైతే నేను తీసేసినాను. ఓ మై గాడ్, చల్లగా ఉంటది. అంటే లైక్ అదొక రిఫ్రెష్ ఫీల్ అనేది కూడా వస్తుంది. అండ్ ఇది జస్ట్ వన్స్ యూజ్ మాత్రమే, తర్వాత పడేయడమే. లైక్ మళ్ళీ డబల్ యూజ్ అనేది అయితే ఏమీ లేదు. అండ్ ఇది ఎంత వరకైనా సాగుతుంది. మీకు ఈ విషయం చూపించలేదు కదా. సో ఇది ఎంత వరకైనా సాగుతుంది. అంటే లైక్ కొంతమందికి చబ్బీగా ఉంటది కదా ఫేస్, లైక్ అనకూడదు కానీ ఫేస్ కొద్దిగా లావుగా ఉంటది అంటారు చూడు, వాళ్ళు కూడా సరిపోయేటట్టుగా అయితే ఉంటది ఇది. ఇలా లాగ్ అవుతుంది కూడా, ఐ మీన్ సాగుతుంది కూడానా. సో వాళ్ళు కూడా బాగా సెట్ అయిపోతుంది. అండ్ ఇది వన్స్ యూజ్ మాత్రమే. ఇది టీనేజర్స్ వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది. అండ్ నాకు ఇది చాలా పనికొచ్చే ప్రొడక్ట్ అనిపిస్తుంది కాబట్టి మీ వరకు నేనైతే ఈ వీడియోని షేర్ చేస్తున్నాను. సో చాలా స్వీట్ అండ్ షార్ట్ గా అయితే చెప్పుకొని వచ్చేసాను. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇట్స్ యువర్ వైజాగ్ అమ్మాయి సైనింగ్ ఆఫ్. బై బాయ్.